నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా జరగడం లేదని వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు మొహమ్మద్ జియావుల్ హక్ అన్నారు. ఇప్పటి వరకు అధికారులు కేవలం 40% మాత్రమే ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేశారని తెలిపారు. మిగిలిన 60% ప్రక్రియను అధికారులు 9 రోజుల్లో పూర్తి చేయగలరా అన్న సందేహం వ్యక్తం చేశారు. కేవలం అధికారుల నిర్లక్ష్య ధోరణి మూలంగానే ఈ పరిస్థితి చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరూ తమ ఓటును కోల్పోకుండా చూసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని సిటీ వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మైనారిటీ నాయకులు మహబూబ్ బాషా, షాహుల్ హమీద్, సుబహాన్ బాషా, ఆదం, షాన్వాజ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత నెల క్రితం నుంచి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభం చేసింది, అయితే ఆ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు ఎవరైతే గతంలో ఓటు వేశారో వారందరినీ కూడా ఇలాంటి ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వడం జరిగింది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో ఎవరికైతే ఇది ఇస్తారో వారు 2002లో వారు ఓటును ఆ యొక్క ఎస్ఐఆర్ జాబితాలో వారి వివరాల్ని ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్లో నింపి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మరి ఎలక్షన్ కమిషన్ అధికారులు బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చారు, సరే. మరి ఎవరైతే ప్రజలు ఆ యొక్క బిఎల్ఓల దగ్గర 2002లో మా యొక్క వివరాలు చెప్పండి అని అడిగితే ఏ ఒక్క అధికారి దగ్గర కూడా ఆ వివరాలు లేని పరిస్థితి ఈరోజు వచ్చింది. అయితే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ ఇబ్బంది పడితే వారికి ఎవరు చెప్తారు? ఎవరికి పడితే వారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు ఎంతో కష్టపడి ఆ యొక్క ఆన్లైన్లో ప్రభుత్వము ఆన్లైన్లో పెట్టిన యొక్క వెబ్సైట్ ద్వారా ఈసీఐ నెట్ ఆ యొక్క వెబ్సైట్ ద్వారా ప్రజల్ని వారి యొక్క ఎస్ఐఆర్ వివరాలు 2002లో ఏదైతే ఉందో ఆ వివరాల్ని వారికి ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్న ప్రజలకు ఎంతో మందికి 2002లో వివరాలు లేకపోయేసరికి వారి తల్లిదండ్రుల వివరాలు, వారి తాతల వివరాలు, అమ్మమ్మ నాన్నమ్మ వివరాలు అవన్నీ ఇస్తే వారు నింపి వారి మరి బిఎల్ఓకి ఇవ్వడం జరిగింది. అలా చేస్తూ ఈ రోజు వరకు మనం కానీ చూస్తే 40% వరకే ఈ యొక్క ఫామ్లు నింపి బిఎల్ఓలకు ఇవ్వడం జరిగింది. అయితే మరి మనకు 10 రోజులు కూడా లేవు. మరి మిగతా 60% ఏ విధంగా పూర్తి చేస్తారు? ఆ 60% పూర్తి చేసేదానికి అవకాశం ఉందా అంటే అనుమానం ఉంది, అవుతుందో లేదో అని. మరి ఎందుకు ప్రజలు ఫామ్లు నింపి ఇవ్వడం లేదు అంటే ఆ 60% ఏంటి? ఫామ్లు ఎవరైతే తీసుకున్నారో ఆ యొక్క పర్సంటేజే. చాలా మందికి 2024లో ఓట్లు వేసిన వారికి కూడా ఈరోజు ఆ ఓట్లు చూస్తే ఆన్లైన్లో వారికి ఓటు లేదు. మరి 2024లో ఓటు వేసిన వాళ్ళకే ఓటు లేకపోతే 2002 జాబితా ఎలా వస్తుందో అర్థం కావడంలే. మరి దానికి సమాధానం చెప్పేవారు లేరు. మరి అందుకని ఈ యొక్క సమస్యని దృష్టిలో పెట్టుకొని మేము మా యొక్క మిత్రుల బృందము కొంతమంది సాఫ్ట్వేర్ యువకులతో వారితో మాట్లాడి చర్చించి ఆ సాఫ్ట్వేర్ పనులు చేసి యువకులు వారు కష్టపడి ఎంతో శ్రద్ధతో ఒక యాప్ తయారు చేయడం జరిగింది. ఆ యాప్లో ఏ విధంగా ఇచ్చారంటే మేము పేరు కొట్టంగానే ఆ పేరుతో మన నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో అవన్నీ డోర్ నంబర్లతో సహా దాంట్లో వచ్చేస్తాయి. ఒకవేళ పేరుతో రాలా డోర్ నంబర్ కొట్టినా వస్తుంది, డోర్ నంబర్తో రాలా వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో కొట్టినా వస్తుంది. ఆ విధంగా మనకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సాఫ్ట్వేర్ అంటే HTML చేశారు. ఇది HTML ఎంత ఈజీగా చేశారంటే నిజంగా ప్రతి ఒక్కరు ఎందుకు చేశారంటే ప్రజలందరూ వారు పోయి ఎవరైనా అడిగితే మా యొక్క 2002 వివరాలు చెప్పమంటే చెప్పలేని పరిస్థితి. కావున ప్రజలందరూ మనం కోరుతున్నాం, మీరు తప్పకుండా ఈ యొక్క ఆన్లైన్లో ఏదైతే HTML యొక్క సాఫ్ట్వేర్ ఉందో దాన్ని ఉపయోగించి మీ యొక్క ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. మీకు ఇంకా ఇబ్బంది అయితే కొంతమంది మన నియోజకవర్గంలో బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 2002లో
గూడూరులో ఉండి తర్వాత నెల్లూరుకు వచ్చిన వాళ్ళు ఉంటారు, కావలిలో ఉండి 2002 తర్వాత నెల్లూరుకు వచ్చి అట్టా కందుకూరు, సూలూరుపేట, ఇలాంటి ఆత్మకూరు, రాపూర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వారిని కూడా ఈజీగా సులభంగా ఈ యొక్క వాళ్ళ యొక్క 2002లో ఉన్న వివరాలు కూడా ఇక్కడ నుంచి తీసుకొని త్వరగా మనం ఈ ఫామ్ ని దింపి ఇచ్చే అవకాశం ఉంది. ఈజీగా మనం దాన్ని ఓపెన్ చేసి వాట్సాప్ ద్వారా మనం ఫార్వర్డ్ చేసుకొని దాంట్లో మనం పేర్లు కొట్టంగానే వచ్చేస్తాయి. కానీ ప్రత్యేకంగా పేరు ఏం పెట్టాలా, నెల్లూరు 130 అని మనం డిస్ప్లేలో చూపిస్తుంది. నెల్లూరు 130 2002ది కదా ఇది. 117 ఇప్పుడు ప్రస్తుతం ఉండేది. 130లో పోయి కొడితే ఈజీగా వస్తుంది మనకు. ఇంకోటి ఏంటంటే ఆ యొక్క యాప్ లో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ లాస్ట్ లో డిస్ప్లేలో పేరు కొట్టాం. పేరు కొట్టంగానే ఇక్కడ కింద పేర్లు వచ్చేసాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సిరాజ్ అని పేరు కొట్టంగానే సిరాజ్ తో ఎంతమంది పేర్లు ఉన్నాయి ఓటర్స్ అన్ని వచ్చేస్తాయి చూడండి. దాంట్లో సపోజ్ ఈ పేరు మంది, ఈ ఓటు మనది అనుకోండి, మనం దానికి ఆ వివరాలు మనం తెలుసుకోవాలి, చూడాలనుకుంటే ఈజీగా దీంట్లో ఇక్కడ వాట్సాప్ ఉంది. వాట్సాప్ క్లిక్ చేయంగానే ఆ వాట్సాప్ నెంబర్కి వెళ్ళిపోద్ది. లేదు ఆ యొక్క ఓటర్కి వాట్సాప్ లేదు, వాట్సాప్ మొబైల్ లేదు అనుకుంటే పక్కన కాపీ ఉంది. ఆ కాపీని క్లిక్ చేయంగానే అదంతా కాపీ అయిపోద్ది. ఇక్కడ కాపీ అయిన తర్వాత ఇక్కడనే మనకు వాట్సాప్ ఓపెన్ చేసుకొని పైన ఇక్కడ వాట్సాప్ ఆల్రెడీ ఓపెన్ అయింది. దాంట్లో పోయి ఆ యొక్క నంబర్కి సమీర్ ఉన్నారు, ఆయనకి పంపించాలా. క్లిక్ చేయగానే ఇక్కడ ఓపెన్ అయిపోద్ది. ఆ యొక్క వివరాలు ఇక్కడ మనకు కంట్రోల్ వి కొట్టంగానే ఆ యొక్క వివరాలు దీంట్లో వచ్చేస్తాయి. దాంట్లో మనం ఎంటర్ కొట్టంగానే ఆ వివరాలని దాని కస్టమర్కి, ఆ యొక్క ఓటర్కి వెళ్ళిపోద్ది. ఈ విధంగా చాలా సులభంగా డేటా కూడా మనం పంపించడానికి సులభమైన పద్ధతిలో తయారు చేశారు అది. అందుకని దాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని దానిని ప్రజలందరికీ ఆ యొక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Spade, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.